హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో బెండకాయ పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ బెండకాయ పకోడీ పప్పులోకి, రసంలోకి, చట్నీలో కూడా బాగుంటుంది. చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. ముందుగా 250 గ్రాములు బెండకాయలు నిమ్ము లేకుండా పొడిబట్టతో క్లీన్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇవి ఇలా తీసుకున్నవి గింజలు లేకుండా క్లీన్ చేసుకొని సపరేట్గా ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి కొంచెం వెడల్పు ఉండే బౌల్లోకి వేసుకోండి. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. పిడికెడు శనగపిండి వేసుకుందాం. కొంచెం ఎక్కువైనా పర్లేదు, వేసుకోవచ్చు. 1.5 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర పౌడర్ ఇది. జీలకర్ర పౌడర్ వచ్చి 1 స్పూన్ వరకు వేసుకుందాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా 1 స్పూన్ వరకు పడుతుంది. అలాగే కొంచెం లెమను, కొంచెం ఆయిల్ వేసుకొని ఇది బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఈ మసాలా అంతా బెండకాయలకు పట్టించి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇందాక మనం రెడీ చేసుకున్న బెండకాయలు దీంట్లోకి వేసుకోవాలి. ఆయిల్ మంచి వేడి మీద ఉన్నప్పుడే వేయాలి. లో ఫ్లేమ్లో వేస్తే కరకరలాడవు, కాబట్టి హై ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఫ్రై చేసుకుందాం. ఇవి ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకసారి చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇప్పుడు అవన్నీ తీసి వేరే బౌల్లోకి వేసుకుందాం. అంతే అండి, వేడి వేడి బెండకాయ పకోడీ రెడీ అయిపోయింది. ఇది ఎలా వచ్చిందనేది మీరు చూసి కామెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్తో